ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది. ఎవరు తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? కుంభరాశి వారికి మార్చి 20న జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అసలు కుంభరాశి వారి ఇంటిలో ఎవరు తిరుగుతున్నారు? ఎందుకు తిరుగుతున్నారు? అనే విషయం తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. కుంభరాశి ఇది రాశి చక్రంలోని 11వ రాశి. ధనిష్ట నక్షత్రంలో 3, 4 పాదాల్లో జన్మించిన వారు, శతభిష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పూర్వభద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు కుంభరాశి కిందికి వస్తారు. అసలు కుంభరాశి వారికి ఇంటిలోకి ఏ వ్యక్తి తిరుగుతున్నారు అనే విషయం తెలుసుకోవాలంటే అంతకన్నా ముందు అసలు కుంభరాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే కుంభరాశి వారికి చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వైవాహిక జీవితపరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగాను కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ముందుగా కుంభరాశికి చెందిన వారికి ఆర్థిక స్థితి పరంగా ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక స్థితి పరంగా అయితే కుంభరాశి వారికి చాలా వరకు కూడా అయితే మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. కాకపోతే ఈ సమయంలో అనవసరపు ఖర్చులు అనేవి అధికంగా చేస్తూ ఉంటారు. వీటి ద్వారా అయితే కొన్ని ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కూడా అనవసరపు ఖర్చుల విషయంలో మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండండి. అయితే కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా అయితే చాలా మంచి లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి ప్రమోషన్ అవకాశాలు రావడం ద్వారా అయితే వీరి యొక్క జీతాలు అనేవి పెరగడంతో వీరికి ధనం అనేది కూడా అయితే చాలా అధిక మొత్తంలో ఉండబోతుందనే చెప్పవచ్చు. అలాగే వ్యాపారాలు చేసేవారికి వ్యాపారాల్లో అధిక మొత్తంలో అయితే కలిసి వచ్చి కొత్త వ్యాపారాలు కూడా అయితే అభివృద్ధిలోకి రావడం ద్వారా అయితే వీరు లాభాలు అనేవి పొందుతారనే చెప్పవచ్చు. దీంతో వీరికి అన్ని విధాలుగాను కూడా అయితే లాభదాయకంగా అయితే వీరి యొక్క జీవితం ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు. అయితే ఇక కుంభరాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే కుంభరాశి వారికి చాలా అంటే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. అయితే గతంలో నుంచి ఎవరైతే ఉద్యోగం రావట్లేదని బాధపడుతున్నారో వారికి ఉద్యోగ అవకాశం అనేది కూడా చాలా అధిక మొత్తాల్లో అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో ప్రమోషన్ అవకాశాలు కూడా అయితే కుంభరాశి వారికి చాలా వరకు అధిక మొత్తంలో అయితే రాబోతున్నాయనే చెప్పవచ్చు. అంతేకాకుండా పై అధికారుల మద్దతు, ఉద్యోగుల సహకారం కూడా అయితే పూర్తిగా ఈ సమయంలో కుంభరాశి వారికి లభించబోతుందనే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మీరు చేసేటువంటి ఉద్యోగంలో బాధ్యతలు కూడా అయితే స్వీకరించవలసి వస్తుందనే చెప్పాలి. అయితే ఈ అదనపు బాధ్యతలు స్వీకరించేటప్పుడు మాత్రం అత్యంత జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగా చెప్పుకోవచ్చు. అలాగే మీ టీం వర్క్ కూడా అయితే చాలా వరకు మంచిగానే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు. ఇక మీరు మీ కష్టానికి తగిన ఫలితం కూడా అయితే ఈ సమయంలో అయితే కుంభరాశి వారు అందుకోబోతున్నారనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితంలో అయితే చాలా వరకు లాభదాయకంగా అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అయితే ఈ సమయంలో కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనుకుంటున్న వారికి కూడా అయితే ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి. ఆ కొత్త వ్యాపారాల ద్వారా కూడా అయితే వీరికి లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పవచ్చు. ఇక విదేశీ వ్యాపారాలు చేయాలనుకుంటున్న వారికి కూడా ఇది చాలా మంచి అవకాశాలను అయితే అందిస్తుందనే చెప్పాలి. అలాగే ఆన్లైన్ వ్యాపారాలు చేసేవారికి కూడా ఇది చాలా వరకు లాభదాయకమైన సమయంగానే చెప్పుకోవాలి. అలాగే ఈ సమయంలో మ్యూచువల్ ఫండ్స్ ద్వారా కూడా అయితే చాలా వరకు మంచి లాభాలు అనేవి పొందుతారనే చెప్పవచ్చు. మీ పాత వ్యాపారాలు కూడా చాలా వరకు సజావుగా అయితే ముందుకు సాగుతాయనే చెప్పాలి. అలాగే కొత్త వ్యాపార భాగస్వామి కూడా అయితే లభించబోతున్నారనే చెప్పవచ్చు. పాత వ్యాపార భాగస్వాములతో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే ఉండడం చాలా మంచిదిగా చెప్పుకోవాలి. ఇక
కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, కుటుంబపరమైన జీవితంలో అయితే మాత్రం చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే ఈ సమయంలో కుటుంబంలో ప్రశాంతవంతమైన వాతావరణం అయితే ఉండబోతుందనే చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ సమయంలో ఈ కుంభరాశికి చెందిన వారికి కుటుంబపరమైన జీవితం అయితే మాత్రం ఆనందంగా, ఆహ్లాదంగా అయితే ముందుకు సాగుతుందనే చెప్పవచ్చు. అలాగే వీరి కుటుంబ సభ్యులతో కలిసి అయితే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో వీరి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల కూడా అయితే ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పవచ్చు. అలాగే వీరి యొక్క పిల్లల విద్యాభ్యాసం విషయంలో కూడా అయితే సంతోషకరమైన శుభవార్తలు అయితే వినబోతున్నారనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో కుంభరాశికి చెందిన వారికి గతంలో సోదరీమణులతో ఉన్న విభేదాలు అన్నీ కూడా అయితే తొలగిపోతాయనే చెప్పవచ్చు. అలాగే వీరి యొక్క సోదరీమణుల సహకారం కూడా అయితే ఈ సమయంలో కుంభరాశి వారు అందుకోబోతున్నారనే చెప్పాలి. అలాగే పూర్వీకుల ఆస్తి విలువలు కూడా పెరగడం ద్వారా అయితే మీకు మంచి లాభాలు అయితే వస్తాయనే చెప్పవచ్చు. అలాగే పూర్వీకుల ఆస్తి విషయాల్లో కూడా అయితే విభేదాలు లేకుండా చాలా సులభంగా అయితే మీకు రావాల్సింది మీకు వస్తుందనే చెప్పవచ్చు. ఇక కుంభరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే, ప్రేమ మరియు వైవాహిక జీవితాల్లో అయితే కుంభరాశి వారికి చాలా అంటే చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి. అంతేకాకుండా ఈ సమయంలో ఎవరైతే ప్రేమికులు ఉంటారో వారి మధ్య గతంలో నుంచి ఉన్న విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయనే చెప్పాలి. గతంలో నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకుంటున్నారో వారికి ప్రేమ వివాహాలు చేసుకోవడానికి కుటుంబ సభ్యుల ఆమోదన అనేది కూడా చాలా సులభంగా లభించబోతుందనే చెప్పాలి. అలాగే ఈ సమయంలో కుంభరాశికి చెందిన వారికి వైవాహిక జీవితం అయితే ఆనందంగా ముందుకు వెళ్తుందనే చెప్పవచ్చు. అయితే వీరి యొక్క జీవిత భాగస్వామి సహకారం కూడా అయితే వీరికి పూర్తిగా లభించబోతుందనే చెప్పాలి. అలాగే వీరి జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా అయితే శ్రద్ధ వహించవలసిన సమయంగానే చెప్పుకోవచ్చు. ఇలా కుంభరాశికి చెందిన వారికి అయితే అన్ని విధాలుగాను కూడా అయితే చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పాలి. ఇక ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా ఆమె మీ ఇంట్లో తిరుగుతుంది. ఎవరు, ఎందుకు తిరుగుతుంది, అసలు కుంభరాశి వారికి మార్చి 20న జరగబోయేది ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే కుంభరాశి వారి ఇంటిలో సాక్షాత్తు ఆ లక్ష్మీదేవే తిరుగుతూ ఉంటుందనే చెప్పాలి. అయితే ఆ లక్ష్మీదేవి మీ ఇంటిలో తిరగడం ద్వారా అయితే మీకు మంచి లాభాలు అనేవి ఉండబోతున్నాయనే చెప్పాలి. అన్ని విధాలుగాను కూడా అయితే పలు శుభవార్తలు అయితే వినబోతున్నారని చెప్పుకోవచ్చు. ఇలా మార్చి 20న జరగబోయేది అయితే ఇదే అనే చెప్పుకోవాలి. అన్ని విధాలుగాను కూడా చాలా మంచి ఫలితాలను అయితే అందుకోబోతున్నారనే చెప్పవచ్చు. చూసారు కదా, అసలు ఏ వ్యక్తి కుంభరాశి వారి ఇంటిలో తిరుగుతుందో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.